అందరికీ నమస్కారం. శ్రీలలిత సహస్రనామ స్తోత్రము నామాల భావాలు ఈ రోజుతో సమాప్తము. రేపటి నుండి సౌందర్యలహరి శ్లోకము భావము ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు లలిత సహస్రనామ స్తోత్రాలు నామాల భావాలను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు. సౌందర్యలహరిని కూడా ఇదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 183వ శ్లోకము. శ్రీ శివా శివశక్త్యైక్యరూపిణి లలితాంబికా ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సహస్రకం జగుః. ఈ శ్లోకంలోని మొదటి నామము శ్రీ శివ. ఇది 998వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శ్రీ శివాయై నమః అని చెప్పాలి. శ్రీ అంటే ఆశ్రయించుకొని ఉన్న, శివ అంటే శివస్వరూపిణి. ప్రతివారు తమ పేరు ముందు శ్రీ అని పెట్టుకొని సంతకం చెయ్యాలి అనే సంప్రదాయం కూడా ఉంది. అయితే ఇలా చెప్పితే ఈ శ్రీ అనేది తమ గొప్పతనానికి, గౌరవానికి సంబంధించిన పదంగా ఉపయోగించారేమోనని మాత్రము అపార్థం చేసుకోకూడదు. శ్రీ అన్న, శ్రీమత్ అన్న ఆ సర్వంతర్యామిని ఆశ్రయించుకొని ఉన్న అని అర్థం. నిజమేగా మరి, ప్రతి జీవి ఆ సర్వంతర్యామిని ఆశ్రయించుకొనేగా జీవించేది. అలాగే ఈ లలితా స్తోత్రంలో వచ్చే ప్రతి నామానికి కూడా శ్రీ ముందు పెట్టుకొని శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీ చిదగ్నికుండ సంభూత, శ్రీ లలితాంబిక అనే విధంగా చదువుకోవడం కూడా ఒక పద్ధతి. విష్ణు సహస్రనామంలో అయితే ప్రతి నామానికి చివర అభిరక్షతు అని చెప్పడం ఒక పద్ధతి. ఎందుకంటే ఆ సహస్రనామ స్తోత్రంలో అన్ని నామాలు చెప్పిన తర్వాత చిట్ట చివరకు అభిరక్షతు అనే క్రియాపదంతో స్తోత్రం పూర్తి అవుతుంది. ఈ అభిరక్షతు క్రియాపదాన్ని ప్రతి నామానికి చివర చేర్చి విశ్వం అభిరక్షతు, విష్ణు అభిరక్షతు, వషట్కార అభిరక్షతు, వాసుదేవ అభిరక్షతు అనే విధంగా చదువుకోవడం కూడా ఒక పద్ధతి. ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో నిండా మంత్రత్వం ఉంది. అయితే ఈ మంత్రత్వము శ్లోకాల్లో ఉన్నంతగా ప్రతి నామాన్ని విడివిడిగా చేర్చి చెప్పడంలో ఉండకపో. ఈ స్తోత్ర ప్రారంభంలో నామము శ్రీ మాత, స్తోత్రము చివర్లో వచ్చే నామము శ్రీ శివ అంటే మొదటి నామము మాతకు సంబంధించినదైతే ఈ చివరి నామము శివకు సంబంధించినదిగా ఉంది. అంటే జగత్తుకు మాతాపితరులైన వారి మధ్య ఈ స్తోత్రము ఇమర్చబడిందన్నమాట. బయట ఉన్న ఆకాశ స్వరూపుడైన పరమాత్మ దహరాకాశంలోంచి తొంగి చూస్తున్నట్లు ధ్యానము చెయ్యాలి ఈ స్తోత్ర పారాయణలో. అయ్యవారి నామము శివలో అమ్మవారి నామము శివ ఇమిడి ఉండదు గాని అమ్మవారి నామమైన శివ ప్లస్ ఆలో అయ్యవారి నామమైన శివ కూడా ఇమిడి ఉంటుంది. అలాగే అజ్ఞానంలో జ్ఞానం ఇమిడి ఉంటుంది, కానీ జ్ఞానములో అజ్ఞానం ఇమిడి ఉండదు. అమ్మవారి భౌతిక స్వరూపము అజ్ఞానానికి, శక్తి జ్ఞానానికి సంబంధించినవి కాబట్టి నామపరంగాను రూపపరంగాను కూడా అమ్మవారిలో అయ్యవారు ఉంటారు, కానీ అయ్యవారిలో అమ్మవారు ఉండరని ఈ విశ్లేషణ వివరిస్తుంది. ఇంకా విపులంగా చెప్పాలంటే ఎప్పుడైనా నామరూపాలు రెండు అవిద్యకు, అజ్ఞానానికి సంబంధించినవేనని అయితే ఈ ఇద్దరి నామాల రూపాలు వేరువేరుగా ఉన్నట్లు అనిపించిన తత్వతః ఇద్దరూ ఒకటే అని గ్రహించాలి. అలా గ్రహించడమే నిజమైన జ్ఞానము. శరీరాన్ని స్వీకరిస్తే సోహం ఉంటుంది, శ్వాస ఉంటుంది. కాబట్టి శరీరాన్ని త్యజిస్తే ఓం ఉంటుంది. కార సూచిత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండవు. కాబట్టి అంటే ఓం కోసమే శ్వాస, ఆ శ్వాస కోసమే ఊపిరితిత్తులు, ఆ ఊపిరితిత్తుల కోసమే గుండెకాయ, ఆ గుండెకాయ కోసమే నాడులు, నరాలు, కండరాలు, ఎముకలు, అన్నము మొదలైన వాటితో చివరికి శరీరము. ఇది ఓం నుండి శరీర సృష్టి క్రమము. ఓం అనే శివుణ్ణి ఆశ్రయించుకున్న ఉన్న శ్రీమనే సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి నామమే శ్రీ శివ. ఆశ్రయించుకుని ఉన్న శివస్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము శివశక్తి ఐక్యరూపిణి. ఇది 999వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శివశక్తి ఐక్యరూపిణ్యై నమః అని చెప్పాలి. శివ అంటే శివుడు, శక్తి అంటే శక్తి, ఐక్య అంటే కలిసి ఉన్న, రూపిణి అంటే స్వరూపమును కలిగినది. ఆత్మ, దేహము లేదా ప్రజ్ఞ, పదార్థము లేదా శివుడు, శక్తి లేదా కారణము, కార్యము మొదలగు జంటలు కలిసి ఉన్న రూపాన్ని సూచించే అమ్మవారి నామము
శివశక్తి ఐక్య రూపిణి. ఈ ఐక్య రూపంలో ఏ భాగంలో ఏ భాగం ఎంత మేరకు కలిసి ఉందో చెప్పడం కష్టము. ఈ భాగాలు చీకటి వెలుగుల లాంటివి. తలుపులు అన్నీ వేసి ఉన్న గది నిండా చీకటి ఉన్నదనుకోండి. ఆ గదిలోని బల్బుకు బయట నుండి స్విచ్ వేయంగానే అది వెలిగినప్పుడు గదంతా వెలుగు నిండి ఉంటుంది. అయితే అప్పుడు గదిలో పూర్వం ఉన్న చీకటి అంతా మాయమై వెలుగు వచ్చిందా? గదిలో ఉన్న చీకటి కొత్తగా వచ్చిన వెలుగు రెండు కలిసి ఉంటున్నాయా? అయితే గదిలో ఎంత మేరకు చీకటి ఎంత మేరకు వెలుగు ఉన్నాయి? గదిలో ఉన్న చీకటే వెలుగుగా మారిందా? అసలు చీకటే వెలుగు, వెలుగే చీకటినా? ఈ ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పగలరా? చెప్పడం కష్టం. వెలుగు చీకట్లనే భార్యాభర్తలు ఒకరినొకరు కౌగిలించుకొనుటలో బాగా నైపుణ్యం కలవారు. వారిద్దరూ కలిసి ఉన్న ఆ స్థితిలో ఎవరి శరీర భాగం ఎవరిలో ఎంతవరకు ఇమిడిపోయిందో చెప్పడం కష్టం. వాస్తవానికి అర్ధనారీశ్వర రూపం ఇలాంటిదే. ఇద్దరి మధ్య సరిహద్దు రేఖను ఊహించగలిగేలాగా ఒకరి ప్రక్క ఒకరు ఉండరు. అసలు వెలుగు వేరు చీకటి వేరు అని అనుకోవడమే మన అజ్ఞానము. కంటితో దేనినైనా మనం చూడలేమో దానిని చీకటి అని, చూడగలిగే దాన్ని వెలుగు అని చెప్పేది కేవలం సాపేక్షక వివరణమే. ఈ రెండిలో ఏది నిరపేక్షమో ఏది సాపేక్షమో చెప్పడం కష్టం. సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, అగ్ని గాని, దీపం గాని ఉంటేనే మనకు కంటి వెలుగు ఉంటుంది. అంటే ఇలా వెలుగును రప్పించే పైన చెప్పిన సూర్యుని లాంటిని ఉంటేనే చీకటిలోంచి వెలుగు వస్తుంది. ఇవి లేకపోయినా ఉండేది కాబట్టి చీకటి. ఒకే విధంగా చీకటే వాస్తవానికి నిరపేక్షకము, వెలుగు సాపేక్షకము అవుతాయి. ఎప్పుడు ఈ చీకటి వెలుగులు కలిసి ఉంటాయి. అవి ఏ నిష్పత్తిలో ఏ పాలలో కలిసి ఉంటాయో ఆయా సందర్భాలను బట్టి అవి ఒక అవగాహనకు వస్తాయి. అలాంటి చీకటి వెలుగులకు ప్రతీకలే శివశక్తులు. ఈ ఇద్దరి మధ్య ఉండే పరమ ఉత్కృష్టమైన అవగాహన, సర్దుబాటు తత్వమే వారి దివ్య దాంపత్యము అని అనడానికి కారణము. ఇటువంటి దాంపత్యము సృష్టిలో మరెవ్వరికీ లేదు. శ్రీమాత నామము తల్లిని సూచించేది, శ్రీ శివనామము తండ్రిని సూచించే శివునికి సంబంధించినది గాను. అయితే ఈ శివశక్తి ఐక్య రూపిణి నామము ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉన్న రూపాన్ని సూచించే నామం అవుతుంది. కుండలిని శక్తి అనే అమ్మవారు సహస్రారంలోని శివునితో కలిసి ఉన్న స్థితిని సూచించే ఈ నామము కుండలిని యోగానికి పరాకాష్ఠ స్థితి అయిన జీవన్ముక్తికి సంబంధించినదిగా అర్థం చేసుకోవాలి. ఈ స్థితిని ఆంగ్లంలో ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ యాజ్ ఎ స్పిరిట్ అండ్ స్పిరిట్ యాజ్ మ్యాటర్ అంటారు. ఈ శివశక్తుల సమైక్య రూపాన్ని సూచించే యంత్రమే శ్రీచక్రము అని ఈ క్రింది శ్లోకంలో చెప్పబడుతుంది. చతుర్భిశ్చైవ చక్రైశ్చ శక్తి చైక్రైశ్చ పంచభిః శివశక్త్యాత్మికం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపుః. 4 శివచక్రాలు 5 శక్తి చక్రాలు కలిసి శివశక్త్యాత్మకంగా ఉండేదే శ్రీచక్రము అని ఈ శ్లోకార్థం. ఈ శివశక్తులు ఇద్దరినీ విడదీయలేమని, ఒకరు లేకుండా ఒకరు ఉండడని, ఈ విధంగా చంద్రుడు వెన్నెల లాంటి వారిని ఈ క్రింది శ్లోకము చెప్పబడుతుంది. నశివేనా వినాదేవి న దేవ్యాచ వినాశివ నానయోరంతరం కించిత్ చంద్రచంద్రికయోరివ. ఎవరైనా భార్యాభర్తల మధ్య ఎడబాటు గాని, అపార్థాలు వచ్చి విడిపోవటం గాని, స్పర్ధలు ఉన్నప్పుడు గాని ఈ నామాన్ని సంపుటి చేసి శివశక్త్యైక్య రూపిణ్యైన మహా అని జపిస్తే అచిరకాలంలోనే అన్నీ చక్కదిద్దబడి ఆ ఇద్దరూ ఏకమవుతారు. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, పంచభూతాలకు సంబంధించిన ధూమవతి పాద భాస్వత్ స్పందన వైభవ శక్తుల సమిష్టి రూపముగా ఉండునది, శివశక్తులు ఐక్యమై ఉన్న రూపముగా ఉండునది అని అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము ఈ లలితా సహస్రనామంలో చివరి నామము అయినది లలితాంబిక. ఇది 1000వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లలితాంబికాయై నమః అని చెప్పాలి. లలితాంబిక అంటే లలితాంబికా నామాన్వితమైన జగజ్జనని. ఇంకా చిట్ట చివరి 1000వ నామంలో ఇంతవరకు చెప్పిన 999 నామాలను బిరుదు నామాలుగా కలిగిన జగజ్జనని యొక్క అసలు నామం చెప్పబడుతోంది. ఆ నామమే లలితాంబిక. పంచభూతాత్మకమైన సృష్టి అంతా నామరూపాత్మకము కాబట్టి సృష్టికి మూలమైన జగన్మాతను కూడా ఒక నామంతోనూ ఒక రూపంతోనూ వ్యక్తపరచబడటానికి గాను ఒక నామాన్ని, అందుకు సమంజసమైన ఒక రూపాన్ని ఋషులు దర్శించి ధృవ్యపరిచారు. ఆ నామమే లలిత. ఆ రూపమే మనం పూజించే లలితాదేవి యొక్క దివ్యమంగళ విగ్రహము. ఈ లలితాదేవియే ప్రస్తుతము 1000వ నామంగా చెప్పబడుతున్న లలితాంబిక. లోకానతీత
నో లోకానతీత్య లలితే లలితా తేన శోచ్యతే అని పద్మపురాణములో లలిత పదానికి నిర్వచనం చెప్పబడింది. సకల లోకాలను మించి ప్రకాశించే కోమల స్వరూపమే లలిత అని దీని అర్థము. లోకాతీతమైన తేజస్సు, లాలిత్యము, మాధుర్యము, గాంభీర్యము, విలాసము, శోభ, స్థైర్యము, ఔదార్యము అమ్మవారికి ఈ 8 దివ్య గుణాలు ఉంటాయి. ఇవన్నీ లలిత పదానికి అర్థాలే. అందుకని అమ్మవారి పేరు లలిత. సంస్కృతంలోను మతల్లిక అనే పదం ఉంది. ఆ పదానికి శ్రేష్టమైన అని తెలపడానికి నామవాచకాల చివర ఉపయోగిస్తారు. ఉదాహరణకి గోమతల్లిక అంటే శ్రేష్టమైన గోవు అని అర్థము. ఈ మతల్లిక పదములోని మొదట చివర ఉన్న మా కా అక్షరాలకు మధ్యగా ఈ పదానికి ప్రాణపదంగా ఉన్న 2 అక్షరాల పదమే తల్లి. ఈ తల్లి అనే పదంలో ఒక తాకారము, ఒక లికారము, ఒక లకారము ఉన్నాయి. ఈ 3 తారుమారైతే లలిత అనే పదం వస్తుంది. బహుశా మతల్లికాలోని తల్లి అనే పదము ఋషులకు ఈ లలితగా భాషించి ఉండవచ్చు. జన్మనిచ్చే మాతృస్వరూపిణిని తెలపడానికి తెలుగు భాషలో పైన వివరించిన తల్లి అనే పదాన్నే తీసుకోవడము మన తెలుగువారి అదృష్టము. అంటే జగజ్జనని నామమైన లలిత మన తెలుగు భాషలో తల్లిగా రూపాంతరం చెందింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనిని బట్టి మిగిలిన వారి కంటే మన తెలుగు వారికి లలితాదేవి మరింత దగ్గరైన తల్లి అని అనవచ్చును. లలిత అనే నామము కొంతమంది దేవతలకు కూడా ఉంది. అలాగే అంబిక అనే నామము కొంతమంది దేవతలకు, ధృతరాష్ట్రుని తల్లికి కూడా ఉంది. అయితే లలిత ప్లస్ అంబిక, లలితాంబిక అనే నామము ఎవ్వరికీ లేదు, ఒక్క అమ్మవారికి తప్ప. ఈ లలితాంబికకు సంబంధించినవే ఇంతకు ముందు చెప్పిన నామాలన్నీ. లలితా నామన్వితమైన జగజ్జనని అని ఈ నామానికి అర్థము. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 1000 నామాలు ఈ లలితాంబికా నామంతో పూర్తవుతాయి. ఈ 1000 నామాలు 182.5 శ్లోకాల్లోని ఇమిడి ఉన్నాయి. ఇక చిట్ట చివరికి 183వ శ్లోకంలోని 2వ సగభాగంలో ఉన్న ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుహు అన్న 3-4 పాదాల్లో అమ్మవారి నామాలేమీ లేవు. ఈ భాగము అర్థం ఏమిటంటే ఇంతవరకు చెప్పినవి శ్రీ లలితాదేవి యొక్క 1000 నామాలు అగును అని అర్థము.